హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్యాంట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నా. ముందుగా బెల్ట్ కుడుతున్నాను. బెల్ట్ని ఆ విధంగా కుట్టు వేసుకోవాలి. ఒకవైపు నీట్గా కుట్టు వేసుకోవాలి. రెండో వైపు కుట్టు వేసుకున్నాక అలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. కుట్టాక రెండో వైపు కానీ అలాగే మళ్ళించి కుట్టాలండి. చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. అది మనము థ్రెడ్ వేసుకుంటాం కదా, దానికోసము చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నడుం బెల్ట్ కుట్టుకోవాలి. నడుం బెల్ట్ అయితే ఈ విధంగా తయారైంది. చూసారు కదా, నడుం బెల్ట్ ఎంత ఈజీగా చక్కగా తయారైపోయిందో. ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడైతే నేను ప్యాంట్ చూపిస్తున్నాను. ప్యాంట్కి ఈ చివర ఆ చివర ఉల్టా తిప్పుకోవాలి. చూడండి, ఉల్టా పెట్టుకొని ఉన్నాను. ఇటుపక్క ఇటు సైడ్ వైపు కుట్లు వేసుకోవాలి. ఇటు సైడ్ కుట్లు అయిపోయాక అదిగో చూడండి, ఉల్టా పెట్టున్నాను కదా, మళ్ళీ ఇటు సైడ్ తిప్పి మళ్ళీ కుట్లు వేసుకోవాలి. చూడండి, అటు ఇటు కుట్లు వేసేసాను కదా. ఇప్పుడు మధ్యలో వచ్చేసి ప్లీట్స్ పెడతాను. ప్లీట్స్ కోసం అటు సైడ్ నుంచి 12 అంటే 12 తీసుకుంటాను. 12 తీసుకొని అదిగోండి, నేరుగా 12 తీసుకొని అక్కడికి మార్క్ వేసుకొని అక్కడ టక్స్ పెట్టుకుంటానండి. టక్స్ పెట్టాక అవి చిన్న చిన్న ఇటు 12 అటు 12 తీసుకుంటాను. అవి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుడతానండి. అదిగోండి చూడండి, చిన్నగా ఫ్రిల్స్ పెట్టి అదిగో కుట్టాను కదా. కుట్టాక అది ప్యాంటు ఉల్టా ఉంది కదండి, దాని మీద బెల్ట్ పెడతాను. అది చూడండి, బెల్ట్ కానీ ఇది స్ట్రైట్గా ఆ బెల్ట్ ఈ బెల్ట్ స్ట్రైట్గా పెట్టి ఉల్టా తిరగ తిప్పించి కుట్టాలి. ప్యాంట్ కింద ప్యాంట్కి అదిగో 2 ఫోల్డ్గా అట్లా చేసుకొని కుట్టుకోవాలి. అదిగో ప్యాంట్ అలా కుట్టాక నేరుగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మీకు కొలతను బట్టి చూడండి, సెమీ పట్టి అలా రెడీ అయిపోయింది. ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. నాకు 20 మినిట్స్లో కల్లా అయిపోయింది. హాయ్ అండి, డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చెప్తాను. ముందుగా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి. హ్యాండ్స్ని 2 ఫోల్డ్ చేశాను. ఇగో హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. హ్యాండ్స్ని కుట్టేశాను. డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అండి, నెక్ను కుడుతున్నాను. నేను నెక్ని కుట్టుకుంటున్నాను. ఇగో కుట్టాక చిన్న చిన్న టక్స్ వేసుకుంటున్నాను. టక్స్ వేసుకొని దాన్ని మళ్ళా పైన నుంచి మళ్ళిచ్చి కుడతానండి. చిన్న చిన్న టక్స్ కుట్టాక నెక్ అయితే ఈ విధంగా తయారైంది. బ్యాక్ నెక్ రౌండ్ షేప్ తీసుకున్నాను. అదే లైన్ మీద కుట్టు వేసుకుంటున్నాను. కుట్టుకుంటున్నానండి. బ్యాక్ సైడు రౌండ్ షేపు అలా కుట్టాక ఫైనల్గా అయితే బ్యాక్ నెక్ అలా వచ్చింది. షోల్డర్ జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్ 2 సమానంగా పెట్టి రఫ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను. అటు సైడ్ ఇది కూడా ఇలాగే రఫ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను. కుట్టు వేసుకున్న తర్వాత డ్రెస్ని పై భాగంలో పెట్టి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. డ్రెస్ వచ్చేసి పై భాగంలో ఉండాలి. దానికి డౌన్లో చూడండి, ఒక సైడ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను. ఆది కొలతలతో లైన్లు గీసుకున్నాను. అది ఒక పక్కగా కుట్టుకుంటున్నానండి. తర్వాత సైడ్ కట్స్ కుడుతున్నాను. సైడ్ కట్స్ సన్నగా పెట్టుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకోవాలి. ఈ మూలు వచ్చేసరికి సూది అక్కడికి దింపాలండి. మళ్ళీ ఇటు సైడ్ తీసుకొని మళ్ళీ ఇటు రానిచ్చి సూది ఇటు పక్క దింపేసి మళ్ళీ వాటిని నీట్గా తిప్పుకొని అలాగే కుట్టుకుంటూ రావాలండి. అదిగో అలా కుట్టాక నీట్గా ఇటు సైడ్ కానీ సేమ్ ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫైనల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. డ్రెస్ స్టిచ్చింగ్ ఈ విధంగా వచ్చింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.